డీటెయిల్ చూస్తే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం 75 కోట్లు కేటాయించిందని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు 4 రోజుల పాటు జరిగే జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించనున్నామని, ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ చట్టానికి లోబడి ఎంతమంది ఈరోజు మనం ఇయ్యగలుగుతాము, కానీ ఇంకెంత కోడై ఉంది అనేది మనం చూసినప్పుడు, అలాగే ఈ కోడు పెరగడానికి కూడా కారణం గౌరవ శాసనసభ్యులు అందరికీ తెలుసు, అధికారులకు తెలుసు. అంటే ఆ రోజు ఇచ్చిన వాటికి సరి అయిన సరిహద్దులు ఇవ్వక, పొజిషన్ ఇవ్వక, లేకపోతే ఇచ్చిన వాటికి వ్యవసాయానికి అనువుగా యోగ్యంగా వాళ్ళకి వసతులు కల్పించక అది పెరుగుకుంటా పోయింది. లేకపోతే ఒక చట్టం వచ్చింది, ఏదో ఒక ప్రభుత్వం మాకు ఇచ్చింది, ఎవరు వచ్చినా మాకు ఇవ్వకుండా పోరు, కాబట్టి మేము దీన్ని ఇంకా పోడు చేసుకోవచ్చు అనే ఒక భావన ప్రజల్లో ఉండటం మొదలు కూడా పోడు ఎక్కువ జరిగిందని మనం అనుకోవచ్చు. కానీ ఈరోజు గౌరవ రాజకీయ పార్టీల నాయకులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అధికారులకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. నిజంగా ఎవరైతే ఈ పోడు నమ్ముకొని, ఈ అడవులను నమ్ముకొని బతుకుతున్న గిరిజనులు కావచ్చు, మరి అలాంటి తరహా గిరిజనేతలు ఉన్న ఆ పోడునే వేరే జీవనాధారం లేని వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళని నిర్ధారించి ఇవ్వండి. కానీ గిరిజనుల ముందు చూపించి గిరిజనుల పేరు మీద మరి లేకపోతే అక్రమంగా ఎవరైనా పోడు చూసుకొని ఉంటే వాళ్ళ పైన కఠినంగా తెలంగాణ శాసనసభ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. 6 స్థానాలను టీఆర్ఎస్ అభ్యర్థులే కైవసం చేసుకోవటం లాంఛనమే కావడంతో ఎమ్మెల్సీ పదవుల కోసం గులాబీ పార్టీలో భారీ పోటీ నెలకొంది. శాసనసభ కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి ఈ నెల 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 17న పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఒకవేళ పోటీ ఉంటే నవంబర్ 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. శాసనసభలో బలాల ప్రకారం 6 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవటం లాంఛనమే. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత విధానాల వల్ల రైతులకు ఇక్కట్లు తప్పడం లేదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో రైతులను అంధకారంలోకి నెడుతున్నారని ఆరోపించారు. రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం రైతులను దిగజార్చిందన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పంటలకు గిట్టుబాటు ధర లేక ఎరువులు ఆకాశాన్ని అంటగా కూలీల ఖర్చులు పెరిగిపోయి వ్యవసాయ రంగం కుదేలుగా మారిందన్నారు. ప్రస్తుతం వరి పంట నీటి పాలైందన్నారు. ఇంకో 10 రోజుల్లో భారీ తుఫాన్ రానున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే 24 గంటల్లో కేంద్రాలన్నీ తెరవాలి, రైతు ధాన్యం కొనాలి, రైతుల ఆందోళన నిరోధించాల్సిన అవసరం ఉందని మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్ గడిచిన 24 గంటల్లో 2 ప్రెస్ మీట్లు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంచనన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించడంతో పెట్రోల్ ధరలు తగ్గించమని డిమాండ్ చేశామన్నారు. గంటల తరబడి ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ ఇంధన ధరల తగ్గింపుపై కేసీఆర్ వద్ద సమాధానం లేదని అన్నారు. సీఎం భాష తన బాధ్యతకు తగ్గట్టుగా లేదని, చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు శ్రీవాణి అంజన్. జనరల్ గా ఫామ్ హౌస్ నుంచి ఒక 3 నెలలు 2 నెలలు కూడా బయటికి రాని కేసీఆర్ గత 24 గంటలలో 2 ప్రెస్ మీట్లు పెట్టాడు. ఎంతో స్ట్రేంజ్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ మా కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తగ్గించమని చెప్పి మేము అడిగినాం. దానికి ఆయనకు సమాధానం లేకుండా కేసీఆర్ 1.5 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి ఏదో డ్రామాలు ఆడుతున్నాడు. రెండోది, ప్యాడీ కొనుగోలు చేసింది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా వివరణ ఇవ్వాలి అని చెప్పి మా బండి సంజయ్ అన్న గారు అడిగిండు. మీరు కొనరా లేదా చెప్పేయండి, కథం. దానికి ఎందుకండి ఇదంతా ప్రెస్ మీట్ మీకు? మూడోది, ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం నుంచి మీ వాడే భాష ప్రాపర్ గా ఉండదు.
సీఎం అయిన తర్వాత కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేశారు. కానీ ఈ గత 24 గంటలలో మీరు వాడే భాషలలో ఆ పదాలు వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటున్నాయి. బ్రోకర్లు, జోకర్లు, ఏందా భాష? మీరు ఇవాళ ఉంటారు, రేపు ఉండరు. కానీ సీఎం కుర్చీకి మాత్రం మీరు విలువ ఇవ్వాలి. మీరు వాడే భాషని సీఎం కుర్చీకే మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ప్లీజ్ బీ ఇన్ ప్రాపర్ లిమిట్స్ అండ్ ప్రాపర్ గా మాట్లాడు. ఎనివే, ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు జోకర్లో, ఎవరు బ్రోకర్లో. దేశంలో పెరుగుతున్న జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2 పిల్లల నిబంధనతో సహా కొన్ని చర్యలు కోరుతూ దాఖలైన ఈ ప్రజాహిత వాద్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పార్టీలుగా మార్చాలని పిటిషనర్లు కోరారు. దేశంలోని సహజ వనరులపై అధిక భారంతో పాటు అనేక సమస్యలకు జనాభా పెరుగుదలే మూల కారణమని న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు చర్యలను కోరుతూ చేసిన పిటిషన్ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఉపాధ్యాయ్ ఈ బిల్లును దాఖలు చేశారు. భారతదేశ ప్రజలపై కుటుంబ నియంత్రణను బలవంతంగా అమలు చేయడాన్ని నిస్సందేహంగా వ్యతిరేకిస్తుందని, నిర్దిష్ట సంఖ్యలో పిల్లలను కలిగి ఉండాలనే ఏదైనా బలవంతం ప్రతికూల స్పందనకు, వక్రీకరణకు దారితీస్తుందని కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు చెప్పింది. దేశంలో కుటుంబ సంక్షేమ కార్యక్రమం స్వచ్ఛందంగా నిర్వహించబడుతుందని, దీనివల్ల దంపతులు తమ కుటుంబ సంఖ్యను నిర్ణయించుకొని కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబించవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్రం తెలిపింది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(21)(a) ప్రకారం స్వచ్ఛమైన గాలి, త్రాగునీరు, ఆరోగ్యం, ప్రశాంతమైన నిద్ర, నివాసం, జీవనోపాధి, విద్య వంటి హక్కులు జనాభాను నియంత్రించకుండా పౌరులందరికీ భద్రత కల్పించలేవని గుర్తించడంలో ఢిల్లీ హైకోర్టు విఫలమైందని బిల్ పేర్కొంది. దాదాపు 20% మంది భారతీయులకు ఆధార్ లేదని, అలాగే కోట్లాది మంది విదేశీయులు ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నారని, అందువల్ల భారతదేశ జనాభా చైనా కంటే ముందుందని హైకోర్టులో పిటిషన్ వాదించారు. రఫేల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ ఫ్రాన్స్కు చెందిన మీడియా పార్ట్ జర్నల్ సంచలన వార్తను ప్రచురించింది. భారత్లో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరేలా చూసేందుకు దసో ఏవియేషన్ సంస్థ భారీగా ముడుపులు ఇచ్చిందని పేర్కొంది. ఇందుకోసం బోగస్ ఇన్వాయిస్లను రూపొందించిందని వెల్లడించింది. దసో ఏవియేషన్ సంస్థ ఓ మధ్యవర్తికి కనీసం 64,32 లక్షల రూపాయల ముడుపులను రహస్యంగా అందించేందుకు ఈ ఇన్వాయిస్లు ఉపయోగపడ్డాయని తెలిపింది. 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు 2016లో కుదిరిన 59,000 కోట్ల రూపాయల ఒప్పందంలో అవకతవకలు జరిగాయా అనే అంశంపై దర్యాప్తు కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం జూలైలో ఓ న్యాయమూర్తిని నియమించినట్లు స్పష్టం చేసింది. బోగస్ ఇన్వాయిస్ కు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ భారత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టలేదని మీడియా పార్ట్ ఆరోపించింది. మీడియా పార్ట్ ఆరోపణలపై భారత రక్షణ శాఖ, దసో ఏవియేషన్ ఇంకా స్పందించలేదు. వీధుల్లో పండ్లు అమ్ముకునే వ్యక్తిని పద్మశ్రీ అవార్డు వరించింది. చిన్నతనం నుంచి పేదరికంతో తాను పొందలేని విద్యను తన చుట్టూ ఉన్న పేద పిల్లలకు అందించాలనే ఆయన ఆశయానికి ఉత్తమ గౌరవం దక్కింది. మంగళూరు సమీపంలోని హరేకాలాగ్ అనే గ్రామానికి చెందిన 65 ఏళ్ల హజప్ప అనే వ్యక్తి ప్రతిరోజు తన గ్రామం నుంచి బత్తాయి పండ్లను తెచ్చి మంగళూరులో అమ్ముకొని తిరిగి సాయంకాలానికి ఇల్లు చేరుతారు. గత 55 ఏళ్లుగా ఇదే ఆయన జీవనోపాధి. ఇది తన 10 ఏళ్ల వయసు నుండి ప్రారంభమైన దినచర్య. అయితే ఇందులో ప్రత్యేకత కనిపించకపోవచ్చు. ఇలా పండ్లు అమ్ముకునే ఒక సామాన్య వ్యక్తి పండ్ల వ్యాపారంలో తనకు వచ్చే ఆదాయాన్ని వెచ్చించి వారి గ్రామంలో ఒక పాఠశాల నిర్మించారు. అంతేకాక సొంత ఖర్చులతో ఆ పాఠశాలకు ఉపాధ్యాయులను కూడా ఏర్పాటు చేసి పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. తాహతుకు మించిన ఇంత గొప్ప పని చేయడానికి కారణం తనకు చదువుకోవాలని కోరిక ఉన్నా పేదరికం కారణంగా చదువుకోలేకపోవడం. తన కుటుంబ పేదరికం వల్ల 10వ ఏట నుంచే ఆయన పండ్లు అమ్మి కుటుంబాన్ని పోషించవలసి వచ్చింది. తనలాగా పేదవాళ్లు చదువులేని వారిగా మిగిలిపోకూడదని ఆయన సంపాదించిందంతా స్కూల్ కోసం ఖర్చు పెడుతున్నారు హజప్ప. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు 2020లో పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. నిన్న రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన తన అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ తేదీలు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంలో నిర్వహించినట్లుగానే కోవిడ్ నిబంధన మధ్య సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి. దాదాపు 20 రోజులు సమావేశాలు జరిగే అవకాశం ఉందని వివరించాయి. రాజ్యసభ, లోక్సభ సభ్యులు సమావేశాలకు ముందు కోవిడ్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ఎయిడెడ్ కళాశాలగానే కొనసాగించాలంటూ అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాల విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న నిరసనపై పోలీసులు లాఠీ జుల్పించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పలు రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన చేసే విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు కొట్టడాన్ని దారుణంగా, హేయంగా అభివర్ణించారు. తమ ఎయిడెడ్ కళాశాలను ప్రైవేటీకరించరాదంటూ ఆ కళాశాల విద్యార్థులు సోమవారం శాంతియుత నిరసనకు దిగారు. దీనికి పలు విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. మా కోసం మేము ఫైట్ చేస్తే మమ్మల్ని కొడుతున్నారు. అసలు స్టూడెంట్స్ పైన హ్యాండ్ వేసే రైట్ ఎవరికి ఉంది? అది లేడీస్ ని మమ్మల్ని కొడుతున్నారు. వితౌట్ లేడీ కానిస్టేబుల్ మమ్మల్ని కొడుతున్నారు. ఎందుకు? మా కోసం మేము ఫైట్ చేస్తుంటే మేము ఫీజులు ఎలా కట్టాలండి? చెప్పే ప్రతి పోలీస్ మా ఫీజులు కడతారా? మీరు ప్రైవేటీకరణ చేస్తే మీకేంటి అంటే ఫీజులు ఎవరు కడతారు? మీరు కడతామని చెప్పండి, వెంటనే మేము మా క్లాసులకు వెళ్ళిపోయి మేము చదువుకుంటాం. ఏదో ఒకటి మాకైతే సమస్య కావాలి, మాకు ఖచ్చితంగా మాకు ఆన్సర్ కావాలి. అప్పుడే మేము ఇది ఆపుతాం. ఈ నేపథ్యంలో ఉద్యమం ఉధృతమవుతుందని భావించిన పోలీసులు విద్యార్థులపై లాఠీలు జులిపించారు. విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నుంచి స్థానిక నాయకుల వరకు ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఆందోళన కార్యక్రమంలో గాయపడిన విద్యార్థులను పరామర్శించి వారికి భరోసా కలిగించడానికి నారా లోకేష్ నేడు జిల్లాకు రానున్నారు. జరిగిన దుస్సంఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు నేడు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఎయిడెడ్ కళాశాల ఉంటే ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి మార్నింగ్ ధర్నా చేసినాం సార్. ధర్నాలో స్టూడెంట్స్ అంతా ఇంటర్, డిగ్రీ వాళ్ళు బాయ్స్, గర్ల్స్ అంతా పార్టిసిపేట్ చేసినాం సార్. చేసినప్పుడు మమ్మల్ని బాయ్స్ని అయితే పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు సార్ స్టేషన్కి. అక్కడ ఉన్నప్పుడు రాయి తీసుకొని ఇక్కడ తగిలింది సార్. బాయ్స్కి అయితే స్టేషన్కి తీసుకెళ్ళినారు. దాడి చేశారు, లాఠీ చార్జ్ చేశారు. చాలా మంది విద్యార్థులు మరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. వాళ్ళందరూ పోలీస్ అధికారులు చాలా బాధాకరం. హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మీరు పోరాడుతున్నారు. 28 క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ప్రముఖ నటుడు సూర్య నటించిన జై భీమ్ సినిమా దేశవ్యాప్తంగా హిట్ టాక్ సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ స్పందించారు. దర్శకుడు జ్ఞాన్వేల్పై ప్రశంసలు కురిపించారు. ఆయనను మనసారా అభినందిస్తున్నట్టు చెప్పారు. అలాగే చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజకన్ను కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పారు. ఆయన భార్య పార్వతమ్మకి ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చారు. పార్వతమ్మ పోరాటాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. ఆమెకు తప్పకుండా మంచి ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల పెరుగుదలతో ఆర్థిక సమ్మిళిత కొలమానాల్లో భారత్ చైనాను అధిగమించింది. పెద్ద నోట్లను రద్దు చేసి 5 ఏళ్లు అయిన సందర్భంగా భారతీయ స్టేట్ బ్యాంక్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి గేష్ నేతృత్వంలోని బృందం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2015లో మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు ప్రతి 1000 మందికి 183 ఉండగా 2020లో ఆ సంఖ్య 13,615కు పెరిగినట్లు తెలిపింది. 2015లో ప్రతి 1,00,000 మంది జనాభాకు బ్యాంకు శాఖలు 13.6% ఉండగా 2020లో ఆ సంఖ్య 14.7కు పెరిగినట్లు వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లా కె గన్నవరంలో చిట్టీల వ్యాపారి మోసం వెలుగులోకి వచ్చింది. తమ చిట్టీల సొమ్ము
ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరంలో ఘరానా మోసం వెలుగు చూసింది. కర్రి వీరాంజనేయ భైరవస్వామి అనే చిట్టీల నిర్వాహకుడు చిన్న చిన్న వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలతో చిట్టీలు కట్టించుకుని 200 మందిని మోసం చేశాడు. వారికి 5 కోట్ల రూపాయల మేర టోకరా వేసి మోసం చేశాడు. అంతటితో ఆగక తానే స్వయంగా ముందస్తు జాగ్రత్తతో తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో చిట్టి కట్టిన బాధితులు ఏం చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. ఇక్కడ మేము వ్యాపారస్తులు అండి. ఇక్కడ అంజీ అని కర్రీ వీరాంజనేయ భైరవస్వామి అండి. ఆయన చిట్టి వ్యాపారం ప్రారంభిస్తున్నామని 2012-13లో మా వద్దకు వచ్చి కట్టమన్నాడు. ఆయన తండ్రి గారు కర్రీ సత్యబాబు అండి. ఇక్కడ గంగవరం గ్రామంలో పెద్ద మనిషి అండి. ఆయన గత నెల 20వ తారీఖున ఆయన వచ్చి ఇలా ఇదవుతుంటే అవి ఇచ్చేస్తామని చెప్పేసి 21 నుంచి మాకు కనిపించడం మానేసి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో ఉంది. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్తే మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఈ డబ్బులు అది మట్టికి నాది హామీ, నేను మొత్తం ఈ అమౌంట్ అంతా నేను ఇస్తాను, కంగారు పడిన అవసరం లేదని మాకు ధైర్యం చెప్పి ఇప్పుడు కంప్లైంట్ పెట్టి ఎస్పీ గారి కార్యాలయం ద్వారా మా అందరికీ కూడా ఇంచుమించు 113 మంది దాకా అందరికీ నోటీసులు పంపించాడండి. ఇదేంటని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడగగా ఆ నోటీసుల సంగతి అవుతే నాకు తెలియదు, నా ఇల్లు అది ఉంది, అవన్నీ అమ్మి ఇచ్చేస్తాను. 116 మంది చిట్టి బాధితులకు ఐపీ నోటీసులను నిందితుడు ఇప్పటికే జారీ చేశాడు. ఈ విషయంపై అధికారులు స్పందించి నిర్వాహకుడిపై చర్యలు తీసుకుని న్యాయం చేసి అతనిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. తమ చిట్టీల సొమ్ము ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. గంగవరం మండలం పరిసర ప్రాంతాలలో చిట్టీలు నిర్వహించి చిట్ల మీద వ్యాపారం చేస్తున్నాడని, దీనిలో భాగంగా దివి 6-11-10 గంటల సమయంలో పిల్లి శ్రీనివాస్ సన్ ఆఫ్ శ్రీరాములు అనే అతను నేను ఈ కర్రీ వీరాంజనేయ భైరవస్వామి దగ్గర 20 లక్షల రూపాయలకి చీటీ వేశాను. ఆ చీటీలో భాగంగా ఇప్పటి వరకు 12 లక్షల రూపాయలు కట్టాను. నాకు ఆ చిట్టి సంబంధించిన డబ్బులు ఏమీ ఇవ్వలేదు. డబ్బులు అడిగితే మాకేం సమాధానం చెప్పట్లేదని, అదేవిధంగా నాతో పాటు మరికొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ డబ్బులకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రస్తుతానికి అతను అందుబాటులో లేడని, అదే ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్నగారు సమాధానం చెప్పలేదని మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేము కేసు కట్టి అలాగే ఈ కేసులో భాగంగానే మరికొంతమంది బాధితులు ఇవాళ స్టేషన్కి కూడా వచ్చారు. వాళ్ళ ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాళ్ళు కట్టిన వివరాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ నగదు లావాదేవీలు ఏమన్నా మాకు సమర్పిస్తే దానిపైన మేము ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి బాధ్యులైన వారిపైన కేసు దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేస్తాం. నానాటికి పెరిగిపోతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టే దిశగా సైబరాబాద్ పోలీసులు మరో అడుగు ముందుకు వేరున్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్తో కలిసి సైబర్ నేరాలపై అవగాహన కల్పించే లఘు చిత్రాల నిర్మాణానికి పూనుకున్నారు. టెక్నాలజీతో పాటు దాన్ని ఆసరాగా చేసుకొని చేసే నేరాలు అధికమయ్యాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ రూపంలో చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో సోషల్ మీడియాను అనుసరిస్తున్న సందర్భంలో వివిధ యాప్ల వినియోగంలో ప్రజలు సౌకర్యంగా జీవించాలని అనుకున్న సైబర్ నేరగాళ్ల సరికొత్త దృష్టి ఆలోచనలను గుర్తించలేక మోసపోతున్నారు. అందుకే లఘు చిత్రాలతో ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి పోలీసులు సిద్ధపడ్డారు. గతంలోనూ ఇలాంటి పోటీలు నిర్వహించారు సైబరాబాద్ పోలీసులు. ఇక తాజా పోటీలో ఉత్తమ చిత్రాలకు బహుమతులు ప్రకటించారు. ప్రథమ విజేతకు 50,000, ద్వితీయ, తృతీయ విజేతలకు 30,000, 20,000 రూపాయలను బహుమతిగా ఇవ్వనున్నారు. ఆసక్తి గలవారు నవంబర్ 15 లోపు వారి పేర్లు నమోదు చేసుకుని ఈ నెల 30 లోపు 60 నుంచి 120 సెకండ్ల నిడివి గల వీడియోలను పంపించాలి. కేవైసీ అప్డేట్, పెట్టుబడి, ఇంటి అద్దె ప్రకటనలు, కొనుగోలుదారుల మోసాలపై ఈ లఘు చిత్రాలను పంపాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వయసులోపు మైనర్లకు ద్విచక్ర వాహనాల డ్రైవింగ్ ఇవ్వకూడదని ఎన్నిసార్లు చెప్పినా వినరు కొందరు. అయితే దాని పర్యవసానం ఎంతో బాధాకరమని నష్టపోయిన తర్వాత తెలిస్తే ఏం లాభం? నగరంలో ఇలాంటి నష్టాలు ఎన్నో. మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముసారాం బాగ్ వద్ద మైనర్ బాలుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
14 ఏళ్లున్న మైనర్ మరో బాలుడిని వెంట పెట్టుకుని వేగంగా బైక్పై వెళ్లాడు. రెప్పపాటులో ప్రమాదం సంభవించడంతో బాలుడు అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలైన బాలుని వాహనదారులు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఇక ఈరోజు దేశంలో ఇంధనం ధరలను గమనిస్తే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇంధనం ధరలను పరిశీలిస్తే రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ స్థిరంగా ₹103.97 ఉండగా డీజిల్ ధర ₹86.67 ఉంది. హైదరాబాద్లో పెట్రోల్ ఈ రోజు ₹108.20 ఉంటే డీజిల్ ధర ₹94.62గా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో ఉన్న ఇంధనం ధరలను చూస్తే కరీంనగర్లో పెట్రోల్ నిన్నటి కంటే 17 పైసలు తగ్గి ₹108.38గా ఉంటే డీజిల్ 16 పైసలు తగ్గి ₹94.78గా ఉంది. నిజామాబాద్లో పెట్రోల్ 18 పైసలు తగ్గి ₹110.09గా ఉంటే డీజిల్ ధర 16 పైసలు తగ్గి ₹96.38 ఉంది. ఆదిలాబాద్లో పెట్రోల్ 22 పైసలు పెరిగి ₹110.80 అయితే డీజిల్ కూడా 20 పైసలు పెరిగి ₹97.04గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలను గమనిస్తే ఈ రోజు విజయవాడలో లీటర్ పెట్రోల్ స్థిరంగా ₹110.71గా ఉంటే డీజిల్ ధర తగ్గి ₹96.77 అయింది. గుంటూరులోనూ పెట్రోల్ ₹110.71 ఉంటే డీజిల్ ₹96.77గా ఉంది. ఇక విశాఖపట్నంలో పెట్రోల్ 77 పైసలు తగ్గి ₹109.22 ఉండగా డీజిల్ ధర 71 పైసలు తగ్గి ₹95.34గా ఉంది. ఇక చిత్తూరులో పెట్రోల్ 7 పైసలు తగ్గి ₹110.44 ఉంటే డీజిల్ 3 పైసలు తగ్గి ₹96.50గా ఉంది. దేశవ్యాప్తంగా ఈరోజు పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. కార్తీక మాసంలో బంగారం భారీగా పెరిగింది. 10 గ్రాముల బంగారం దాదాపు 800 పైగా పెరిగినట్లు కనిపిస్తుంది. అయితే హైదరాబాద్లో ధర స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తుంది. ఇక ఈరోజు దేశంలో బంగారం ధరలను గమనిస్తే దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం నిన్న ₹46,220 ఉండగా ఈరోజు ₹47,040కు చేరుకుంది. 24 క్యారెట్ బంగారం ఈరోజు ₹48,040గా ఉంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధరలు గమనిస్తే చెన్నైలో 22 క్యారెట్ బంగారం ₹10 పెరిగి ₹4440గా ఉంటే 24 క్యారెట్ బంగారం ధర ₹10 పెరిగి ₹49,570గా ఉంది. అదే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ₹10 తగ్గి ₹45,110గా ఉంటే 24 క్యారెట్ గోల్డ్ ₹10 తగ్గి ₹49,210గా ఉంది. ఇక బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు వెదర్ రిపోర్ట్ను గమనిస్తే హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతల్లో మార్పు చోటు చేసుకుంటుంది. ఈ రోజు నగరంలో ఆకాశం మేఘావృతమై ఉండి సూర్యకాంతి తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో చలి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వివరాలను చూసుకుంటే ఈ రోజు హైదరాబాద్లో గరిష్టంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా కనిష్టంగా 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రత వివరాలను చూస్తే విజయవాడలో గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29 డిగ్రీలుండగా కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే రెండు నగరాల్లోనూ గాలి నాణ్యత అనారోగ్యకరంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది.